మహాకుంభమేళ 2025లో చేస్తున్నటువంటి అమృత స్నానాలు అంటే స్నాహి స్నానాలలో ఈ మౌని అమావాస్య రోజు చేసేటువంటి స్నానం కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఈ మహాకుంభమేళ మౌని అమావాస్య రోజున అమృత స్నానాలు చేసి పెద్దలను స్మరించుకొని పిండ తర్పణాలు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే అందరూ కూడా ఈ అమృత స్నానాలు చేయలేరు కదా. మరి అలాంటి వాళ్లకు మనం ఇంట్లోనే ఉండి ఈ చొల్లంగి అమావాస్య అమృత స్నాన ఫలితాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే, మనకు తెలిసిన ఎవరైనా కుంభమేళకు వెళ్ళొచ్చి తెచ్చిచ్చినటువంటి త్రివేణి సంగం నీళ్లు గాని, లేదా కాశీ నుండి తీసుకొచ్చినటువంటి గంగా ఇతర పుణ్య నదుల నుండి తీసుకొచ్చినటువంటి నీళ్లను మనం స్నానం చేసే నీటిలో ఈ నీళ్లను కలుపుకొని స్నాన శ్లోకమైనటువంటి గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిన్ కురు అనే శ్లోకాన్ని చదివినట్లయితే మౌని అమావాస్య రోజున అమృత స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఈ గంగ నీళ్లు పూజా స్టోర్లలో